ఓకే. సో యా. సో సంగీత్ గారు, మీరు కామెడీని ఎలా డిఫైన్ చేస్తారంటే, మనకి ఇంతకు ముందు కామెడీ అంటే ఇప్పటికీ ఆ సినిమాలు చూసినా నవ్వు వస్తుంది. సో కానీ ఈ మధ్య చూసిన సినిమాలు ఆ సిచ్యువేషనల్ కామెడీ కాకుండా ఒక పని చేసామా అన్నట్టు ఉంటుంది. సో ఈ సినిమాలో కామెడీ ఎట్లా ఉండబోతుంది? ఈ సినిమాలో ప్రాపర్ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. మీ టీజర్లో చూసినట్టు అయితే అందులో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, నాకు ఈ ఊరికి ఏం సంబంధం లేదు, నేను రైట్ అడ్రస్కి వచ్చిన రాంగ్ పార్సల్. అంటే వీఆర్ సెట్టింగ్ ద టోన్. హీరో వాడికి సంబంధం లేని ఒక ఊర్లో సంబంధం లేని విషయంలో వచ్చి ఇరుక్కుంటాడు. దట్ ఇట్ సెల్ఫ్, అరే ఆ థాటే, అరే మంచి ఫన్ ఉంటుందేమోరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బికాజ్ మనం ఉండకొని చోట ఉండకొని టైంలో ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫనీ, ఇట్స్ గోయింగ్ టు బి ఎంటర్టైనింగ్ ఎనీవే. అండ్ అలాంటిది నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నా రియాక్షన్స్ ఏంటి, నేను ఆ సిచ్యువేషన్లో చేసే నా యాక్షన్స్ ఏంటి అనేది విల్ బీ ద క్రక్స్ ఆఫ్ మై క్యారెక్టర్ అండ్ ద ఫన్. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, టీజర్ చూసినప్పుడు, టీజర్లో లాస్ట్లో మీరు బాగా థియేటర్లో నవ్వేది సీన్ ఏంటంటే, లాస్ట్లో మీరు అంటారు కదా ఓ స్త్రీ, దానికి ఫుల్ ఫన్ ఉంటుందేమో థియేటర్లో అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత సీన్, ముందు సీన్ ఏంటో నాకు తెలియదు కానీ That entire sequence is very funny. It's hilarious. It's one of my favorites. మేబీ నేను అది ప్రెడిక్ట్ చేస్తున్నాను. సో నిహారిక గారు, ఇన్ని సినిమాలు చేసుంటారు, ప్రొడ్యూస్ చేసుంటారు, సో చాలా హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూసుంటారు. కానీ మీకు ఇప్పటికీ ఒక సినిమా రిలీజ్ చేస్తుంది, ప్రొడ్యూసర్గా కానీ లేకపోతే యాక్టర్గా కానీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే మీకు ఇప్పటికీ నర్వస్గా ఉంటుందా లేకపోతే కాన్ఫిడెంట్గా ఉంటారా? నర్వస్నెస్ అనేది ఉంటుందా? అరే రేపు సినిమా It will be there. And అది ఆ నర్వస్నెస్ మన నర్వస్ సిస్టమ్ కి చాలా గుడ్. బట్ ఐ థింక్ అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా ఆ nervousness కాదు. తీసుకోవాలి, జనాలను తీసుకోవాలి, దట్ ఈస్ మోర్. ఎంత పెద్దగా హిట్ అవుతుంది అనేది హౌ డు వి టేక్ ఇట్ మోర్ ఇంటూ, అంటే జనాలకి చూడాలనిపించేలా ఇంకేం చేయొచ్చు. రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం కోసం నర్వస్నెస్ కాదు ఇది. మేబీ ద నెగిటివ్ టాక్ ఏం కాదు, దానివల్ల అస్సలు ఉండదు నాకు నర్వస్నెస్. అంటే మేబీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పొచ్చో లేదో, భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు సంథింగ్, లీవ్ ద రిజల్ట్ టు ద యూనివర్స్. అండ్ బికాజ్ నాకు తెలుసు, నేను అట్లీస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మై 100% ఐ విల్ పుట్ ఇన్ దట్ ప్రాజెక్ట్, ఐ టిల్ ది ఎండ్. రిలీజ్ తర్వాత కూడా ఐ విల్ డూ దట్. అండ్ ఐ లైక్ టు వర్క్ దట్ వే. ఎందుకంటే నా దృష్టిలో ప్రొడ్యూసర్ అంటే నాట్ జస్ట్ సమ్మన్ హూ పుట్స్ మనీ, దెన్ యుల్ బికమ్ అ ఫైనాన్సర్. Producer is someone who understands the film. Ante at any given point when you ask me what is the fifth scene after the interval, I should be able to tell. You know, డైరెక్టర్కి తెలుస్తుంది మొత్తం. ఐఎమ్ సేయింగ్ డైరెక్టర్ కథని ఎంతైతే నమ్ముతారో, ఆవిడ ఎంతైతే ట్రస్ట్ చేస్తారో, డైరెక్టర్ మేల్ ఆర్ ఫీమేల్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ షుడ్ ఆల్సో ట్రస్ట్ ఇట్ దట్ మచ్. ఆర్ట్ లాగా నాకు నచ్చాలి సినిమా, యాజ్ అ బిజినెస్ పరంగా కూడా నేను యునో ఐ నీడ్ టు టేక్ దట్ ఫిలిం ఫార్వర్డ్. సో అదే నర్వస్నెస్ ఉండదు, అది ఎక్సైట్మెంట్. యాక్చువల్లీ ఎక్సైట్మెంటే కొంచెం నర్వస్నెస్ అనిపిస్తుంది. అంటే యా, ఇట్స్ మోర్ లైక్ బటర్ఫ్లైస్. దట్స్ అ గుడ్ మెటఫర్. కరెక్ట్. ఓకే. సో మాన్స గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? తన డైరెక్షన్ స్టైల్ మీరు చెప్పండి, ఎలా ఉంది? మాన్సాది రైటింగ్ 4th టైం యాక్చువల్లీ. అది మ్యాడ్ హౌస్ ఏ ఇయర్ తెలీదు నాకు. ఐ థింక్ 2018. నో 18 మనం చేసాం. ఓ సారీ, మనం 21. సారీ ఐ థింక్ 18 or 19 బిఫోర్ కోవిడ్. 19లో ఇస్ వెన్ ఐ ఫస్ట్ మెట్ మాన్సా. ఇప్పటికి ఏంటి ఎన్నేళ్ళు? 7 years నుంచి ఐ హావ్ నోన్ మాన్సా. సో ఐ హావ్ సీన్ హర్ యాజ్ అ రైటర్. బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్లో ఐ హావ్ సీన్ హర్ యాజ్ అ డైరెక్టర్. రియలిస్టిక్గా చాలా ట్రూ ఎమోషన్స్ తోటి తను రాస్తారు. అంటే సినిమాలు పిచ్చి, చాలా సినిమాలు పిచ్చి, అండ్ చాలా బుక్స్ చదువుతారు. సో ఆ నాలెడ్జ్ అనేది ప్రతిదీ ఇట్ విల్ గో ఇన్ టు ద బుక్. సో ఆ ఫ్యాక్చువల్గా కరెక్ట్గా ఉండాలి, లాజికల్గా కరెక్ట్గా ఉండాలి. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ తను చూస్తారనమాట. అసలు రైటర్ పాయింట్ నుంచి షీఈ్ వెరీ ట్రూ టు క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఇలాగే బిహేవ్ చేస్తుంది. సో తను ఎక్కడ డీవియేట్ అవ్వి షీ డజంట్ డూ దట్. సో అది నాకు తనలో చాలా ఇష్టం. ఓకే.